హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ డాడీ యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ తమ్లైన్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. సో ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈజీగా ఉంటుంది బట్ టేస్టీగా ఉంటుందండి. లెట్స్ గో టు ద వీడియో. ఫిషెస్ని క్లీన్గా నీట్గా కడిగి పెట్టేసుకుందాము. సో కడిగి పెట్టేసుకున్న తర్వాత నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఫిషెస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అనేది గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను అండి. అది ఇంట్లో తయారు చేసింది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఫిష్ మార్కెట్లోనే మీకు కబాబ్ పౌడర్ అడిగితే ఇస్తారండి. సో నేను ఫిష్ మార్కెట్లోనే ఈ కార్న్ఫ్లేవర్ విత్ కబాబ్ పౌడర్ మిక్స్ది తీసుకొచ్చుకున్నాను. లెమన్ అనేది పిండేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా చేత్తోనే అన్ని ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపెట్టేసుకుందామండి. సో చూపిస్తాను చూడండి నేను ఏ విధంగా కలిపేసానో. చూడండి ఈ విధంగా కలిపెట్టేసుకున్నాను. సో ఇది నేను 4 అవర్స్ పాటు మ్యారినేట్ చేసేస్తానండి. నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 4 అవర్స్ మంచిగా మ్యారినేట్ అయిపోయిందని నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. సో ఆల్రెడీ నేను ఫిష్కి ఇంతకుముందు ఇదే ఆయిల్ తీసుకుని పెట్టేసుకున్నానండి. సో అదే ఆయిల్ని నేను ఇప్పుడు మళ్ళీ యూస్ చేస్తున్నాను, వేస్ట్ అవ్వకుండా. పీసెస్ కూడా మంచిగా మ్యారినేట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఆయిల్లోకి డిప్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. సో అదే విధంగా ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేసుకుందామండి. సో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కలబెడుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. సో టేస్ట్ అసలు మంచిగానే రావు. సో ఫ్లిప్ చేస్తూ ఉండండి. చూసారు కదా నేను ఏ విధంగా అయితే ఫ్లిప్ చేస్తూ కలబెడుతున్నానో మాడిపోకుండా, అదే విధంగా మీరు చేసుకునే టైంలో అలాగే ఫ్లిప్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆయిల్ చాలా ఓవర్ హీట్ అయి ఉంటుంది కాబట్టి సో మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. సో అందుకోసం అని చెప్పేసి ఫ్లిప్ చేస్తూ ఉండండి. ఒక్కొక్కటి తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఒకసారి మీకు వాటిని చూపిస్తాను, చూసేయండి. సో కొంచెం చీకటిగా ఉందండి, మీకు అంత ప్రాపర్గా కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అవి కూడా ఫ్రై చేసుకొని ఒకేసారి మీకు చూపిస్తాను, చూసేయండి. నా రెసిపీ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఒకసారి ప్లేట్ చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఒక్క నిమ్మకాయ పిండుకొని తింటే సూపరు. ఫిష్ని తినని వాళ్ళు కూడా తినేస్తారండి, అంత బాగుంటుంది ఫిష్ ఫ్రై అనేది.